నాగార్జున సాగర్ డ్యాంకు జలకళ సంతరించుకుంది. గత కొంతకాలంగా ఎగువన కురుస్తున్న వర్షాలకు గాను కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుందని చెప్పొచ్చు. అటు శ్రీశైలం నుండి అక్కడ నుండి దిగువకు విడుదల చేస్తున్నటువంటి నీరు నాగార్జున సాగర్కు పోటెత్తడంతో గత 5 రోజుల క్రితం ఇక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రులు ఇక్కడ నీటిని 26 గేట్లను ఎత్తి నీటి కిందికి విడుదల చేయడం జరిగింది. దీంతో పర్యాటకులు సందడి చేస్తూ ఉన్నారు. ఈ జలకళ సంతరించుకోవడానికి చూడడానికి పెద్ద ఎత్తున కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఇటు హైదరాబాదు ఇటు అమరావతి నుండి కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు చాలామంది పర్యాటకులు కూడా ఇక్కడ ఏది డ్యాము దృశ్యాలను చూస్తూ ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? రాజమండ్రి అండి, కోనసీమ. ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చారా? ఇప్పుడు వచ్చారా? ఇదివరకు వచ్చామండి. మై బర్త్ ప్లేస్ ఇక్కడ, అందుకని మళ్ళీ ఒకసారి చూడడానికని వచ్చాం. ఎలా ఉందండి? చాలా చాలా ఇంక మాటలు అయితే చెప్పలేమండి. అది ఎప్పటికప్పుడు ఏంటంటే కొత్తగానే మనకు కనిపిస్తూనే ఉంటుంది. అన్ని గేట్లు ఎత్తేటప్పటికి ఇంకా బాగుందండి. అలాగ ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఎప్పుడైనా వస్తున్నప్పుడు వస్తుంటాం, ఎస్పెషల్లీ డ్యామ్ చూడడానికి. చాలా బాగుందండి. మేము రాజమండ్రి నుంచి వచ్చాం. ఎప్పుడో చాలా లాంగ్ ఇయర్స్ బ్యాక్ వచ్చాం. చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది. వాటర్ ఫ్లో కూడా ఒక ఇంద్రధనుస్సు తలపిస్తుంది, బాగుంది. తో పాటుగా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పర్యాటకులు అయితే వస్తూ ఉన్నారు. ఇక్కడ ఆనంద దృశ్యాలను కూడా వాళ్ళు ఫ్యామిలీతోని ఫ్రెండ్స్తోని కూడా వచ్చి ఇక్కడ చాలా సందడి చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఒక చెంటి పిల్లని ఎత్తుకొని ఒక పర్యాటకుడు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుంటారు. సూర్యాపేట నుంచి వచ్చినాం. మా పేరు సతీష్. సూర్యాపేట నుంచి వచ్చినాం. మా పిల్ల మొన్న నుంచి ఒకటే సాగర్ పోదాం అంటుంది. సాగర్ తీసుకొని వచ్చినాం. ఇక్కడ చూడడానికి చాలా బాగుంది. కావాలి కొంచెం లోపలికి ఎలా చేయట్లేదు. లోపల పనులు జరుగుతున్నాయట, లోపలికి ఎలా చేయట్లేదు. రైట్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గత 18 సంవత్సరాలుగా చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం ముందస్తుగా జూలై నెలలోనే రిలీజ్ చేయడం గత 20 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం జూలైలోనే విడుదల చేయడం చాలా ఆనందంగా వీళ్ళు చెప్తా ఉన్నారు. అదే విధంగా చూసుకున్నట్టయితే గత 18 సంవత్సరాల నుంచి కూడా ఆగస్టు నెల, దాని తర్వాత ఆగస్టు సెప్టెంబర్ ఇట్లా రిలీజ్ చేయడం జరిగింది. కానీ వీళ్ళు ఈసారి ముందస్తుగా వాటర్ రిలీజ్ చేయడంతో చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నాగార్జున సాగర్ డ్యామ్స్ ఓపెన్ చేసిరని మేము మా 5 ఫ్రెండ్స్ కలిసి వచ్చాము బైక్లో. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అయ్యాము. గేట్స్ ఓపెన్ చేసిరని ఎవ్రీ మంత్ ఆగస్ట్లో అట్లా ఓపెన్ చేసేది. ఈసారి జూలైలోనే ఓపెన్ చేసారు కాబట్టి జల్దీ వచ్చేసినాం గేట్స్ చూడడానికి. మేము మా ఫ్రెండ్స్ బైక్ రైడ్లో వచ్చినాము. 5 బైక్స్ పైన 5 మెంబర్స్ వచ్చినాము. ఇక్కడ ఏ విధంగా చాలా బాగా అనిపిస్తుంది. వాటర్ అన్ని గేట్స్ ఓపెన్ చేసారు. చాలా ఎక్సైట్మెంట్తో చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంత దూరం వచ్చినందుకు మేము వర్త్ ఇట్ అని చెప్పి మాకు అర్థమవుతుంది. ఇంత బాగా చాలా మా ఫ్రెండ్స్ అందరం కలిసి బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం ఈ మూమెంట్ని. చాలా బాగుంది. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగుంది. నాకు తెలిసి దాదాపు 18 years తర్వాత అన్ని గేట్స్ 24 గేట్స్ ఏమో తెరిచినట్టున్నారు. 26 గేట్స్ ఏమో తెరిచినట్టున్నారు. సో ఇది అంతా మీరు చూస్తుంటే చాలా సంతోషంగా. సాయి ఏ విధంగా చాలా బాగుంది చూడడానికి కూడా. నేచర్ ఇట్లా ఇక్కడ చాలా బాగుంది. మేము యాక్చువల్గా భువనగిరి నుంచి వచ్చాము. సో అట్లా ఎప్పుడన్నా ఇట్లనే బయటకు వెళ్దామంటే ఈసారి ఇక్కడికి ప్లాన్ చేసాం అనమాట. గేట్స్ ఓపెన్ అయింది అని చెప్పి చూస్తూ ఉన్నాం కదా. ఇక్కడ భువనగిరి నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు అయితే వస్తూ ఉన్నారు. దీంతో పాటుగా చూసుకున్నట్టయితే గత 18 సంవత్సరాల నుంచి కూడా 18 సంవత్సరాల నుంచి కూడా చూసుకున్నట్టయితే ఏనాడు కూడా ముందస్తుగా జూలై నెలలో విడుదల చేసిన దాఖలాలు అయితే కనిపిస్తా లేవు. గత సంవత్సరం కూడా ఆగస్టు నెలలో విడుదల చేశారు. కానీ ఈసారి కొంచెం ముందస్తుగా విడుదల చేయడంతో పర్యాటకులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా చూసుకున్నట్టయితే డ్యామ్ మీదకి కూడా కొంతమందిని వచ్చే పర్యాటకులని అనుమతి ఇవ్వడం లేదు. అక్కడ సిఫారసుతో వస్తే మాత్రం డ్యామ్ మీదకి ఎలౌ చేస్తున్నారని కూడా వీళ్ళు ఇక్కడ పర్యాటకులు కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా ఎవరైతే సామాన్యులకైతే డ్యామ్ మీదకి వెళ్ళే పరిస్థితి లేదు, వాళ్ళకి ఏమన్నా వేరే వాళ్ళని పంపిస్తున్నారు, మమ్మల్ని ఎందుకు పంపించడం లేదని చెప్పి వాళ్ళు ప్రశ్నించడంతో వాళ్ళకి భద్రతా కారణాలు చెప్పి వాళ్ళని వెనుకకు పంపించడం అయితే జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి సంబంధిత అధికారులు వెంటనే దీనిపైన చర్యలు
తీసుకొని డ్యామ్కి ఎలాంటి వచ్చే వాహనాలు కూడా తనిఖీలు చేయకుండా పంపించడం గమనార్థంగా కూడా మనం చెప్పుకోవచ్చు. వెంటనే సంబంధిత అధికారులు ఎవరికి కూడా డ్యామ్ మీదకి అలౌ పర్మిషన్ ఇవ్వకుండా ఇచ్చేయాలని చెప్పి కూడా క్యూ న్యూస్ ద్వారా తెలియజేస్తా ఉంది.